కోల్కతా మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై నిందితుడు సంజయ్ రాయ్ చేసిన అత్యాచారం కేసుపై పెందుర్తి మహిళా ప్రజా సంఘాల పీఓడబ్ల్యూ ఐద్వా సిఐటియు నాయకులు శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్న ముసిడివాడ అంబేద్కర్ నగర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య సిబ్బంది, పీఓడబ్ల్యూ నాయకులు వైద్యురాలు ఘోర హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిన్న ముసిడివాడ సిఐటియు కార్యాలయం నుండి ప్రజా సంఘాల ర్యాలీ నిర్వహిస్తూ క్రొవ్వొత్తులతో నిరసన ప్రదర్శిస్తూ వైద్యురాలుపై అతి ఘోరంగా ఆమెపై అత్యాచారం చేసి హతమార్చిన ఆగంతుకులను కఠినంగా శిక్షించాలని ప్రజా మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకులు లక్ష్మి, ఇంద్ర, సిపిఎం రమణి, సిఐటియు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కోల్కతా మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ని ఖండించండి. దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జి మెడికల్ కాలేజీలో ఉన్న వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం అనేది ఆమె యొక్క బాడీని ఆమె పైన ఎంత క్రూరంగా అతి ఘోరంగా ఆమె పైన అత్యాచారం చేయబడింది అనేది చాలా స్పష్టంగా సాక్ష్యం చెప్తుంది. అదే కాదు, ఆమె యొక్క శరీరంలో దొరికిన దాదాపు 150 ml పరిమాణంలో ఉన్న స్పెర్మ్ ఆమె పైన గ్యాంగ్ రేప్ జరిగిందని నిర్ధారిస్తున్నప్పటికీ కూడా సంజయ్ అనే ఒకతను మాత్రమే ఇది జరిగిందని చెప్పేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారు. అది గుర్తించడానికి ఇప్పుడు దాకా ఏం జరిగిందని చెప్పడానికి ఓ పక్క సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటూనే మరో పక్క సీసీ కెమెరాలో అతను గుర్తించామంటున్నారు. అలాంటి గుర్తించినప్పుడు అక్కడ నేర స్థలాన్ని ప్రొటెక్ట్ చేయాలి, సాక్ష్యాధారాలన్నింటిని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఇన్నోవేషన్ పేరు మీద దాన్ని ధ్వంసం చేయడం, మొన్న 6,000 మంది దుండగులంతా కూడా అక్కడ మొత్తం కూడా వచ్చి అక్కడ ఉన్న సాక్ష్యాధారాలంతా కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోతుంటే కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నది. అంటే దీని వెనక చాలా పెద్ద ఎత్తున ఒక మాఫియా అనేది ఉన్నది. అంటే దీని అన్నింటి కూడా బయట తీసుకోవాల అవసరం అనేది ఉన్నదని దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వెంటనే హైకోర్టు జోక్యం చేసుకుని దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పింది. కానీ సిబిఐ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? ఇప్పుడు సిబిఐ జరగాలని అంటున్నాం, కానీ ఇంతకుముందు అయేషా మీరా కేసులో ఇట్లానే జరిగింది. అంటే ఒక ప్రభావితం చేయగలిగిన ఉన్నత స్థాయి పలుకుబడి అధికారులు ఉన్న వాళ్ళు నేరస్తులు కనుక అయితే అక్కడ బాధ్యులకేమీ రక్షణ దొరకలేదు, బాధ్యులకేమీ న్యాయం జరగలేదు. అప్పుడు కూడా అతను లడ్డు అతన్ని పట్టుకున్నాము, లేదా సత్యంబాబు యొక్క వేలి ముద్రలు పాద ముద్రలు సరిపోయినాయి, అతని యొక్క స్పెర్మ్ మ్యాచ్ అయింది అని చెప్పేసి అతను మొత్తం కోర్టు ముందు పెట్టారు. అతను దోషి కాదు కాబట్టి అసలు దోషులు పట్టుకోండి అని చెప్పి సిబిఐకి చెప్తే సిబిఐ ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన దాంట్లో సమాధులతో అవుతుంది తప్ప అసలు నేరస్తులు పట్టించుకోలేదు. అంటే ఇప్పటికీ కూడా సిబిఐలో న్యాయం జరుగుతుంది అనుకోవట్లేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఏమాత్రం కొనుగోలుతో ఉన్న ఈ విషయాన్ని బతికించాలంటే, వాస్తవాలు బయట తీసుకురావాలంటే, ఈ గ్యాంగ్ రేప్ చేసిన వీళ్ళందరినీ కూడా మొత్తం కూడా పట్టుకొని శిక్షించాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కాల పరిమితితో కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వైద్యులందరికీ కూడా ఆ డిమాండ్ కూడా వైద్యులు కూడా చాలా మంది ఈ డిమాండ్ ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని చెప్తున్నారు. ప్రధానంగా ఇంకొక కలకత్తాలో మౌమిత అనే డాక్టర్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద అమ్మాయి పీజీ చేస్తుంది. ఆవిడ మీద గూండాలు అత్యాచారం అతి కారణంగా చంపేయడం జరిగింది. అంటే ఇంకో నిర్భయ కేసు గుర్తొచ్చే విధంగా ఈరోజు కలకత్తాలో ఆ ఘటన జరిగింది. కలకత్తా మా ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ కానీ, దేశంలో ఉన్న ప్రధానమంత్రి కానీ దీని మీద వెంటనే చర్యలు తీసుకుని దోషులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మహిళపై హింస జరగడం కానీ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వాలు మహిళకి చట్టాలను అమలు చేయలేకపోవడం వల్ల ఈరోజు మహిళపై దాడులు అనేది జరుగుతుంది. హాస్పిటల్ అంటే దేవాలయాలు, డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటారు. అలాంటి హాస్పిటల్లోనే డాక్టర్కే రక్షణ లేకపోతే సాధారణమైన మహిళకి ఇంకేం రక్షణ వస్తుందని అడుగుతున్నాం. ఎందుకంటే నిర్భయ కేసు ఎంత దారుణంగా, ఆ చట్టం ఎలా వచ్చిందనేది మన అందరికీ తెలుసు, ఎంత దారుణంగా జరిగింది అనేది. మరొక నిర్భయ కేసులోనే ఈరోజు డాక్టర్ని చంపేయడం అనేది జరిగింది. అంటే హాస్పిటల్లో తగినంత సిబ్బంది లేకపోవడం, హాస్పిటల్లోనే డ్యూటీలో ఉండి ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి డాక్టర్ని కూడా అతి దారుణంగా చంపేస్తున్నారంటే అక్కడ సిబ్బంది కొరత ఉంది. అక్కడ హాస్పిటలే దేవాలయం అనుకున్న దానిలో దెయ్యాలు తిరుగుతున్నదని ప్రభుత్వం గుర్తించలేకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ రోజు రోజుకి మహిళలు అత్యాచారం పెరుగుతున్నాయి. 78 సంవత్సరాలైంది స్వతంత్రం, భారతదేశం స్వతంత్రమైన చెప్తున్నారు. ఎవరికి వచ్చిందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే
9 నెలల పసిబాలక నుంచి పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళని విచక్షణ లేకుండా అందరి మీద అత్యాచారాలు చేసి చంపేయటాలు పెరిగింది. ఎందుకంటే చట్టాలు పట్టించుకుని అమలు చేయలేకపోవడం వల్ల ఈ రోజు ఒక డాక్టర్ ఏమీ చూడట్లేదు, ఒక ఉన్నతమైన అధికారులు ఏమీ చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు, భయం లేదు గోండాలకి రౌడీలకి. ఎందుకంటే మనం ఆయొక్క మేర కేసు చూసాం, అసలైన దోషుల్ని తక్కువ పెట్టి సత్యమని అమాయకుడు తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టి ఆ జీవితాన్ని అంతా జైల్లోనే గడిపించేది. అంటే అలా కేసులు ఎన్నో కోకొల్లు. ఎవడైతే అత్యాచారం చేస్తున్నాడో, ఎవడైతే చంపేస్తున్నాడో వాళ్ళ కాపాటు కోసం చట్టాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు కష్టంగా శిక్షిస్తే రెండోసారి ఈ ఘటనలు జరగవు.